సింహాద్రి గారు ఒక కవిత వినిపిస్తారు. నమస్కారం అండి, నా పేరు కిరణ్ సింహాద్రి. మా అక్క సింహాద్రి జ్యోతిర్మయ్, తను ఇలాగా చిన్న ఫంక్షన్ చేసుకుంటున్నాము అని కవిత రాయాలంటే రాసిచ్చారు. కవిత పేరు అమెరికా జీవితం. బహుశా నా అమెరికా జీవితం రాసింది మా అక్క, బట్ నేను చాలామందికి అన్వయిస్తుంది అని. అమెరికా నా దృష్టిలో భూతల స్వర్గం. అమెరికా నా దృష్టిలో భూతల స్వర్గం. అక్కడ బతకాలన్నది నా చిరకాల స్వప్నం. ఉద్యోగం రూపంలో వచ్చిందా అవకాశం. ఆనందాల గాలిలో తేలాను, అదృష్టం ముంగిట్లో వాలాను. ఆనందాల గాలిలో తేలాను, అదృష్టం ముంగిట్లో వాలాను. అందమైన నగరాన్ని చూసి ఆశ్చర్యపోయాను. అందరిలో క్రమశిక్షణ చూసి ముచ్చటపడ్డాను. డిగ్నిటీ ఆఫ్ లేబర్ని చూసి అబ్బో అనుకున్నాను. డాలర్లను రూపాయల్లో లెక్కించి అమ్మో అనుకున్నాను. యంత్రమయమైన జీవితాన్ని చూసి మంత్రముగ్ధుని అయ్యాను. అడుగడుగున ఆధునికత, నాలో అవమానపడుతున్న భారతీయత. సంపాదించుకుని వెళ్ళిపోవాలన్న నా తొలి ఆలోచన మారింది. సంపాదించుకుని వెళ్ళిపోవాలనుకున్న నా తొలి ఆలోచన మారింది. శాశ్వతంగా ఉండిపోతే అన్న ఊహ నచ్చింది. ఇంతలో నా స్వప్న సౌధంలోకి ఇలా వచ్చింది. సంతోషాల కాపురం సంతానాన్ని ఇచ్చింది. వీలున్నప్పుడల్లా పిక్నిక్లు, వీకెండ్లలో పార్టీలు. 2 ఏళ్లకోసారి ఇండియాకి ఖరీదైన కానుకలు ఇంటిల్లిపాదికి. ఇంకా దర్జాగా బతకాలి, ఇద్దరికీ ఉద్యోగం కావాలి. పని దొరికింది, ప్రశాంతత పోయింది. పని దొరికింది, ప్రశాంతత పోయింది. ఇంటి పనులు, 2 పిల్లలు. ఎవరు చేస్తారు, ఎవరు చూస్తారు. అయిన వాళ్ళు లేని తంట, 5 రోజులకు ఒకసారి వంట. అయిన వాళ్ళు లేని తంట, 5 రోజులకు ఒకసారి వంట. సాయపడేవారు లేక చింతలు, అన్ని పనుల్లో ఇద్దరికీ వంతులు. కలహమా కాపురమా, మేలుకుని ఆలోచించి చూశారు. మేలు ఈగోని వదిలేశారు. మేలుకుని ఆలోచించి చూశా, మేలు ఈగోని వదిలేశారు. యంత్రాలను మాత్రమే నమ్మకు, యాంత్రికమైపోతుంది బ్రతుకు. మనసు చెప్తున్న చేదు నిజం, జీవించుకోలేని భేషజం. తొలిసారిగా ఓ నైరాస్యం, తొంగి చూసిన సమయం. యాంత్రికతకు మంత్రం వేస్తాను, నా సంతోషాన్ని బ్రతికించుకుంటాను. నేను ఓడిపోను అని నిశ్చయించుకున్నాను. అమ్మ చల్లని ప్రేమ అంతరంగాన్ని తాకింది. అచ్చమైన తెలుగుదనం ఆశిస్తూ పలికింది. నాలాంటి వాళ్ళని 4 పోగయ్యాం. ఆంధ్రత్వాన్ని అమెరికా తెచ్చేసాం. నాలాంటి వాళ్ళం 4 పోగయ్యాం. ఆంధ్రత్వాన్ని అమెరికా తెచ్చేసాం. కర్మభూమిలోని దేవుడు ఇక్కడ కరుణించి కొలువయ్యాడు. సంగీత సాహిత్యాలు సెలవిచ్చాయి. పండుగలన్నీ వచ్చి సందడి చేస్తున్నాయి. ఇప్పుడు మేము సంతోషాన్ని, సంప్రదాయాన్ని బ్రతికించుకుంటున్న అచ్చమైన భరతమాత పుత్రులం. ఇప్పుడు మేము సంతోషాన్ని, సంప్రదాయాన్ని బ్రతికించుకుంటున్న భరతమాత పుత్రులం. థ్యాంక్ యూ.